అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వజ్రసింహ రెసిడెన్షియల్ లేఅవుట్. ఈ రెసిడెన్షియల్ లేఅవుట్ మనకి ఎగ్జాక్ట్గా భువనగిరిలోనే ఉంది. అంటే ఇది భువనగిరి ఎక్స్టెన్షన్లో భువనగిరి మున్సిపాలిటీ అండర్లోకి వస్తుందన్నమాట. ఈ వెంచర్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి, ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తే కనుక మనకి వెంచర్కి ఆపోజిట్లోనే 23,000 ఏకర్స్లో బస్వాపూర్ రిజర్వాయర్ ఒకటి ఉంది. దాని కింద ఉన్న 450 ఏకర్స్ కూడా టూరిజం జోన్కి అలాట్ చేశారు. ఈ బస్వాపూర్ రిజర్వాయర్లో మనకి అండర్ వాటర్ వెడ్డింగ్ డెస్టినేషన్, అండర్ వాటర్ విఆర్ సినిమా, ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, మాల్స్, హోటల్స్ ఇలా చాలా రకాల పార్క్స్తో కలిపి మొత్తం 450 ఏకర్స్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. దానివల్ల 450 ఏకర్స్ టూరిజం జోన్లోని మన వెంచర్ ఉండడం వల్ల ఈ వెంచర్కి చాలా 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 బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి రేటు పెరగడంతో పాటు యాదాద్రి టెంపుల్ని అతి దగ్గర నుంచి ప్రతిరోజు దర్శించుకునే విధంగా ఈ వెంచర్ ఉండడం జరిగింది. మనకి వెంచర్లో చూసుకుంటే మన వెంచర్ నుంచే డైరెక్ట్గా యాదాద్రి టెంపుల్ అనేది కనిపించడం జరుగుతుంది. మీకు అక్కడ వీడియోస్లో నేను జూమ్ చేసి మరీ చూపిస్తాను. ఇది మన యూటిలిటీ ఏరియాస్ మీన్స్ మనకి చిన్నపాటి క్లబ్ హౌస్ టైప్ అన్నమాట. ఇది మీకు ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి యాదాద్రి టెంపుల్ అనేది క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. మీకు జూమ్ చేసి చూపిస్తే చూడండి. డైలీ ప్రతిరోజు దర్శించుకునే విధంగా ప్రతిరోజు మంత్రాలు కూడా మనకి వెంచర్లోకి చాలా చాలా స్పష్టంగా క్లియర్గా వినబడడం జరుగుతుంది. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలో కూడా. అంతేకాకుండా ఇక్కడి నుంచి యాదాద్రి టెంపుల్ నుంచి డైరెక్ట్గా బస్వాపూర్ రిజర్వాయర్కి 3 లైన్స్ రోప్వే అనేది శాంక్షన్ చేశారు. సో 3 లైన్స్ రోప్వే రావడానికి 3 లైన్స్, వెళ్ళడానికి 3 లైన్స్ అనమాట. ఇవి శాంక్షన్ చేసింది ఎందుకంటే తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఐడియా ప్రకారం డైలీ 40,000 to 50,000 పీపుల్స్ భక్తులు అనేది టెంపుల్ని దర్శించుకోవడం జరుగుతుంది. వాళ్ళని రోప్వే ద్వారా ఈ బస్వాపూర్ రిజర్వాయర్ ఈ 450 ఏకర్స్ టూరిజం జోన్కి తీసుకురావడం వల్ల గవర్నమెంట్కి పేరు రావడంతో పాటు ఆదాయం కూడా జనరేట్ అవుతుంది. సో దానికి ఆపోజిట్లోనే మన వెంచర్ ఉండటం, అది ప్రతి డెవలప్మెంట్ని మన దగ్గరగా చూడడం చాలా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ వెంచర్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడంతో పాటు దీనికి YTDA అప్రూవల్ కూడా ఉంది. 100% బ్యాంకులోనే అవైలబుల్ ఉంది. ఈ వెంచర్కి ముఖ్యంగా మీ వెంచర్లో ఏమున్నాయంటే కనుక అన్ని రకాల వెంచర్లాగే కాకుండా మన వెంచర్లో క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్లాక్ టాప్ CC రోడ్ ప్రొవైడ్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ సిస్టమ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ వెంచర్లో మీకు కనిపించడం జరుగుతుంది. 3 పార్క్స్తో పాటు గోశాలను కూడా మనం ఇవ్వడం జరిగింది. గోశాలతో పాటు ప్రజెంట్ మనం నుంచున్న రోడ్ 40 ఫీట్ రోడ్. మీకు ఇటు సైడ్ ఈ రోడ్డు చూసుకుంటే ఇది ఒక 33 ఫీట్ రోడ్ అనమాట. యాజ్ పర్ YTDA నామ్స్ ప్రకారం ప్రతిదీ 100% పక్కాగా ఈ వెంచర్ని ప్లాన్డ్గా చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే కనుక ఈ కంటైనర్ హౌస్ ఏదైతే ఉందో, ఈ కంటైనర్ హౌస్ మీకు కనిపిస్తుంది కదా, ఈ కంటైనర్ హౌస్ అనేది ఒక జడ్జి గారు తీసుకున్నారన్నమాట. ఈ జడ్జి గారే లోపల కంటైనర్ హౌస్ కట్టించుకుని శుభ్రంగా బౌండరీ వాల్ కూడా వేసుకున్నారు. అది ఒక 2 ప్లాట్స్ అంటే 364 స్క్వేర్ యార్డ్స్లో ఆ ప్లాట్ ఉండడం జరిగింది. మీకు డైరెక్ట్గా జడ్జి గారే ఇందులో ప్లాట్ తీసుకుని మీకు కంటైనర్ హౌస్ కట్టుకున్నారంటేనే మీకు ఇది ఎంత జెన్యూన్ ప్రాపర్టీయో మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ 100 ఫీట్ రోడ్లో ఉన్నమాట. ఈ రోడ్డు డైరెక్ట్గా రీజనల్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ అయ్యే రోడ్ అనమాట. సో మన వెంచర్ నుంచి ఈ వెంచర్ నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ మాత్రం వస్తుంది రీజనల్ రింగ్ రోడ్కి. సో డైరెక్ట్గా మనం ఇక్కడ ప్లాట్ తీసుకున్నామంటే డైరెక్ట్గా మనం రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవ్వచ్చు. రీజనల్ రింగ్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనకు ప్లాట్కి రావచ్చు. అంత సింగిల్ వే ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ బెనిఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ మధ్యలో డివైడర్ ఏదైతే ఇచ్చారో ఇది కొంచెం గార్డెన్ టైప్ తయారు చేస్తారనమాట. ఇవైతే ప్లాట్స్ కాదు. ఇటు ఒక 33 ఫీట్ రోడ్, అటు ఒక 33 ఫీట్ రోడ్ మధ్యలో కొంచెం డివైడర్ కింద వదిలేశారనమాట మనకి కొంచెం అట్రాక్షన్ కోసం. సో దిస్ ఈస్ ద 100 ఫీట్ రోడ్ మొత్తం కలిపి ఇది రీజనల్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది గైస్. ఎవ్రీథింగ్ మొత్తం YTDA నామ్స్ ప్రకారం మనకు అన్ని రకాలుగా ఉన్నాయి. అందుకనే బ్యాంక్స్ కూడా మనకి ఎటువంటి ఇష్యూ పెట్టకుండా 100కి 100% లోన్ ఇస్తుంది. ఆల్రెడీ 75 డాక్యుమెంట్స్కి మాకు 100% లోన్ ఇవ్వడం కూడా జరిగింది. సో అందరికీ ప్లాట్స్ కూడా ఇమీడియట్గా 1 డేలోనే రిజిస్ట్రేషన్ చేసిస్తాం మేము. సో మా కంపెనీ ఆ గ్యారంటీ ఇస్తుంది. ఎందుకంటే జనహర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది మార్కెట్లో 32 ఇయర్స్ నుంచి ఉంది. ఎందుకంటే మనకి గతంలో చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో 4,600 ఎకరాల్లో అతిపెద్ద వెంచర్ చేసి ఆ వెంచర్ని 100% సోల్డ్ చేసి
చేసిన ఘనత జనహర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ది. సో అందుకనే ఇప్పుడు భువనగిరిలో అతి ప్రతిష్టాత్మకంగా వజ్రసింహ లేఅవుట్స్ని మంచి టూరిజం జోన్లో ప్రజలకి అతి తక్కువ రేట్లో అందించాలన్న ప్రధాన లక్ష్యంతో కస్టమర్లకి ₹1 కూడా నష్టపోకుండా రీజనల్ ప్రైస్లోనే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలోనే మీకు ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ మనం ప్రజెంట్ ప్లాట్ నెంబర్ 63, 64లో ఉన్నాం. ఇది ప్రజెంట్ వేకెంట్ ఉందన్నమాట. ఇది 364 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఈ ప్లాటే నేను మీకు పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే, సో ఈ ప్లాట్కి ఆపోజిట్లోనే అంటే కరెక్ట్గా ఈ ప్లాట్కి ఆపోజిట్లోనే మనకి గోశాల ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆ గోశాల వెనకాలే మనకు ఒక పార్క్ ఉందన్నమాట. అందులోని రిజర్వాయర్ ఫేసింగ్లో ఈ ప్లాట్ ఉంది. సో నాకు తెలిసి ఇది చాలా చాలా మంచి ప్లాట్ అండి. సో ఈ లైన్లో దీని పక్కన కూడా మనకి వేకెన్సీ ఉన్నాయి, దాని పక్కన కూడా వేకెన్సీ ఉన్నాయండి. సుమారు ఒక 30 వేకెన్సీస్ వరకు ఉన్నాయి. సో లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మీరు త్వరపడాలండి. మీరు తొందరగా డెసిషన్ తీసుకొని ₹1,31,000 కట్టి మీరు ఒక ప్లాట్ని హోల్డ్ చేసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. సో ఇంత మంచి ప్రాజెక్ట్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదండి. సో అందుకనే నేను ఇన్నిసార్లు నొక్కి చెప్పేది ఎందుకంటే, సో నేను చూసిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వెంచర్. మార్చ్ ఎండింగ్ వరకే టైం ఉంది. త్వరపడి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మేమే మీకు దగ్గరకు వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడంతో పాటుగా మేమే మీకు వస్తానంటే కనుక ఫ్రీగా సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తాం.